అది ఎప్పుడు కలిసినా జబర్దస్త్ కామెడీ ఉంటుంది. మరి అది ఈ రోజు ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. కలిసి వచ్చాం ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? బుధవారం ప్రదీప్ వేసుకుంటాడు, శుక్రవారం సీనియర్ గారు రాంప్రసాద్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీగా నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా 4 రోజులు కాదన్నా, నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మంది పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మనం పోయే వరకు పోరాడాలిరా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు. ఇప్పుడు మనం డీ చేస్తాం, జబర్దస్త్ చేస్తాం, రెండింటికి తేడా ఏంట్రా? ఏం లేదన్నా, డీలో అయితే మనం కామెడీ చేస్తాం, జడ్జిలు చూస్తారు. ఇక్కడైతే జడ్జిలు కామెడీ చేస్తారు, మనం చూడాలన్నమాట. అక్కడ డాన్సర్లకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ వావ్ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. మనకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. డీ గానీ జబర్దస్త్ గానీ ఈవెంట్లు గానీ ఛానల్ పెడితే మనం కనపడతాం రా. ఇంకా నువ్వు చేసేవన్నీ బయటకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు, న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు. సరే నేను హీరో అయ్యారా, నువ్వెప్పుడవుతావు? నువ్వు అయ్యాక అవుతా, నువ్వు అయ్యాక అవుతా. ఓకే చూడరా, ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వేం వేసినా కాదేదో అబ్బరక దబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు అయినా డిటెక్టివ్ గారా మనల్ని మించిన వాళ్ళు ఉండరా. అబ్బా, ఒకరు చైనా డిటెక్టివ్ లాగా ఒకరు కొరియా డిటెక్టివ్ లాగా ఎంత బాగున్నారా. అందగత్తు వచ్చింది, డిటెక్టివ్ అన్నారు, చేతిలో బోతద్దం పెట్టాలని తెలీదా? అందగద్ద అన్నారు, ఇంట్లో అద్దం పెట్టుకోవాలని తెలీదా? సిటీలోనే మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కను సైకిల్ నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కను సైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే మేము రంగంలోకి దిగాక ఏ పనైనా అయిపోవాల్సిందే. మేము అంతే అండి, రంగంలో దిగితే పని అయిపోయాకే మనం కూడా. మాకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎదురుగా ఉన్నాడు నోటంట మాటలు కూడా రావు. స్టేజ్ ఎక్కే ముందు మీ అక్కను చూస్తే మాకు మాటలు రావు, ఎవరికి చెప్పుకోవాలి అన్ని. మాటలు రావంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మనం ఒక షో స్టార్ట్ చేసాం. ఏంటది? రెచ్చిపోదాం బ్రదర్ అని. అక్కడ కూడా అంతే, నా అందాన్ని చూసి వాళ్ళ డైలాగులు మర్చిపోతున్నారు. నువ్వే జనాలు మర్చిపోతారని ఒక షో చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళు మర్చిపోతున్నారా? అయినా రెచ్చిపోదాం అని ఉంటే మనం కదా యాంకర్ గా ఉండాలి, వాళ్ళ బిడ్డంటే నేను ఉండాలి యాంకర్. రెచ్చిపోదాం అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు అని లాస్ట్ లో బ్రదర్ అని పెట్టారు. మనకు సంబంధం లేదు అయితే. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. ఏంటి నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదు, మేమే తోపులం, మేమే తురుములం, మా తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ వస్తున్నారు. హైపర్ ఆది రైజింగ్ రాదు, అది కూడా చెప్పండి. అయినా మీరు తోపులు తురుములో, మేము తోపులు తురుములో. ఒక కేసు సాల్వ్ చేస్తే అర్థమైతే వెళ్దాం పదని చెప్తా. స్పాట్కి వచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? శ్రీశైలం నుంచి మొదలు పెడదాం. అక్కడైతే శుభం జరిగిద్దాం. ఎవరమ్మా ఇన్వెస్టిగేషన్ అనుకున్నావు, పాదయాత్ర అనుకున్నావు, ఎవరేవిడే? అమ్మా నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? మా పిల్లాడు కనిపించట్లేదండి. నేను కనిపెడతాను. దానికి కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. చెప్పండి అమ్మా, అసలు మీరు క్లియర్ గా చెప్పండి, ఏం జరిగింది? మా పనోడిని చంపేసి మా పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారండి. మా పనోడు ఎంత మంచోడంటే నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడండి. ఎవడో పనోడు అనుకుంటా. అమ్మా మీరు రండి, ఏం జరిగింది? పనోడిని ఆడించమని చిచి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పు. పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి మేము ఇద్దరు లోపలికి వెళ్ళామండి. పిల్లాన్ని పనోడిని ఆడించమని మీరేం ఆడించడానికి వెళ్ళాడు పిండి మరా? ఈ ఇంట్లో రీసెంట్ గా ఏమైనా ఫంక్షన్ జరిగిందా? మా అబ్బాయికి మననే బారసాల జరిగిందండి. బార్సాల్లో ఏం జరిగిందో చెప్పండి. వాడికి బారసాల గురించి తెలియదండి, చెరసాల గురించి అడగండి, వివరంగా చెప్తాడు మీకు. ఒకసారి ఇలా రండి. ఈడెవడు? మా తమ్ముడు అండి. చెప్పాబు, అసలు ఏం జరిగింది చెప్పు. ఒంట్లో వేడి బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారండి. నీలో అంత వేడుందా? లోపల గ్లాసులో పాలు కూడా ఇంకా తాగలేదండి. నువ్వేమో గ్లాస్ లో పాలు తాగలేదంటున్నావు, అక్కడేమో గ్లాస్ లో పాలు ఎలా అయిపోయాయి? పిల్లి తాగేసినట్టుందండి. నీ శోభనం రోజు నువ్వు పాలు తాగకుండా పిల్లి తాగిందనంటే పిల్లికి కూడా అదే రోజు శోభనం ఏంటి? రైట్? మనకు పిల్లి శోభనం తెలియదు కానీ
అది కాదండి, నేనేమో ఇదిగో ఇక్కడ కూర్చున్నానండి, మా ఆవిడేమో ఇక్కడ కూర్చుందండి. 1 మినిట్, నాకు ఇలా అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. క్యారెక్టర్ లో ఉంటే మనకు అర్థమైంది. నువ్వు ఇట్రా చెప్తా ఒకసారి ఇట్రా. ఇగో ఓకే. చూడండి నా కేసు ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి వెళ్ళి కూర్చుంటానండి. ఎల్లు శాంతి ఎల్లు. అసలు మీ ఆవిడేది? శోభనం అవ్వలేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుందండి. ఓ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తా. తీసుకొస్తారు కదా. వాడొద్దు, నేను తీసుకొని వస్తా. మీ ఇద్దరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి సార్. మీరు నమ్మండి, నేనైతే తీసుకొస్తా, వాడైతే సార్ వద్దు. మేము మీ పక్కింటి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అతనేరి ఎవరండి? ఏం కావాలి? లాస్ట్ గా మీరు పిల్లాన్ని ఎక్కడ చూశారు? నిన్న పొద్దున్నే చేత్తో టిఫిన్ ప్లేట్ తో చూశానండి. తర్వాత ఏం జరిగింది? ఆ ప్లేట్ లాక్కొని తినుంటాడు, ఇంకేం జరిగింది? ఏంటి మీ కొడుకు ఈడ? అవునండి. కొడుకు అనుకునే తీసుకెళ్ళి ఉంటారు, వీడికి వాళ్ళు కొడుకులా ఉండేసరికి వదిలేసి ఉంటారు. ఏమైంది నాన్న? పొద్దున సాయంత్రం భోజనం పెట్టారు, ఎందుకు పెట్టారమ్మా? అయ్యో పెట్టినప్పుడు తినేయాలి, ఎందుకు పెట్టారో అనకూడదు. అసలే దొరకడం కష్టం, దొరికితే తినేయడమే తినేయడమే. నిన్ను కిడ్నాప్ చేసిన దొరకాల సచ్చినోడిని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసింది మగోళ్ళు కాదమ్మా, ఇద్దరు ఆడోళ్ళమ్మా. ఆడోళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు? ఒక అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసిన కాదా కాదని కెమెరాలో చూస్తూ ఉంటదండి. ఇంకో అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కరెక్టా కాదా అని పదే పదే చూసుకుంటూ ఉంటదండి. కిడ్నాప్ చేసిన దాన్ని కెమెరాలో చూసుకున్నదంటే పాత యాంకరు, పదే పదే చెక్ చేసుకుంటుందంటే కొత్త యాంకరు. మీరే కిడ్నాప్ చేసింది అంటే డబ్బుల కోసం కేసు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని. ఈఎంఐలు కూడా బాగా ఉన్నాయి. అంటే ఈఎంఐల కోసం మర్డర్ చేస్తారు అక్కడ చూడండి. అయ్యో మర్డర్ చేయలేదండి, ఓన్లీ కిడ్నాప్ అంతే. ఓన్లీ కిడ్నాప్. మరి మర్డర్ చేసింది ఎవరు? అయ్యో పనులు లేచాడండి. నేను ఎవరు మర్డర్ చేయబోయారయ్యా? ఇక్కడేమో ఎందులో పడితే అందులో దూరేలా ఒకడు ఉంటాడు, ఇంకోడేమో నువ్వే వెళ్తావా నేను వెళ్ళొద్దా అనేలాగా ఇంకోడు ఉంటాడు. అంటే చేయబోయింది మీరా? అంటే మీకేనా ఈఎంఐలు? మాకులేవా? మాకులేవా? డబ్బుల కోసం మీరే కిడ్నాప్లు మర్డర్లు ప్లాన్ చేస్తారా? ఒకే ఒక్క నిమిషం. ఊరికేనే చేయాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జడ్జెస్ అడుగుదాం ఎలా అనిపించిందో ఫ్రెండ్స్. రోజా గారు కనిపెట్టాలంటే సుధీర్ తీసుకొస్తాడేంటో. మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. అది నీది సుధీర్ది. సో మీ ఇద్దరే పోటీ అనుకుంటే ఆడ ఇంకిద్దరు లేడీ డిటెక్టివ్స్ ఇంకా పోటీగా వచ్చారు. అసలు బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు సుధీర్ వస్తేనే చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్. సుధీర్ అండి అది సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. హలో హలో, అరే భాస్కర్, ఎప్పుడు ఏమైంది? అరే ఏమో గుర్తుందా? ఉంది. ఏ పార్టీ గుర్తు కావాలి? గుర్తు కాదురా, ఇవాళ నా బర్త్డే. అవునా? సరేరా. రాజు బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏమరా మీ పిల్ల పిలుస్తలేదు? నువ్వేది పిలిచినావు? బర్త్డేకి రామమ్మా, బర్త్డేకి. నమస్తే. ఓలే నేను పక్కకు ఉన్నాడు. చెంచా కర్ర వేయడు, అందుకే చెంచాలు వేసుకోవచ్చు. అన్నకు పెట్టు. పాల్చులారా, అరే ఓ అరే